కావాలన్నాడు. మాక్సిమం ఇంకో పెద్ద హీరో హీరోలు అందరూ ఏకంగా ఇప్పుడు తీసుకుంటారు. 80 నాకు 20 నువ్వు అంటున్నారు. అబ్బా. చివరికి నిర్మాత ఈ అగ్ర హీరోతో తెస్తే ప్రయోజనం ఏంటంటే 200 కోట్లతో సినిమా తీసాడు అనుకోండి, 250 కోట్లకు అమ్ముడుపోతుంది. ఈ 250 కోట్లలో ఆ 50 కోట్లు అతనికి మిగులు. అదే 220 కోట్లకి అమ్ముడుపోయిందంటే 20 కోట్లే మిగులు. ఈ పైన వచ్చే డబ్బులు కూడా మింగేస్తున్నారు హీరోలు. స్వార్థం చూసుకుంటున్నారు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే నాకేంటి అనే లెక్కన ఉన్నారు. దాన్ని పరిష్కరించే ఆలోచన ఎవరు చేయట్లా. అంటే ఒక అనవసరంగా ఒక తేనె తొట్టను కదిలించి పవన్ కళ్యాణ్ గారు లేనిపోని మచ్చ తెచ్చుకుంటున్నారు. ఏమీ లేదు అందులో, మత్స్యం కాదు. ఒకటేంటంటే జనం చర్చించుకుంటారు. ఇదివరకు అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు, ఇప్పుడు మరి ప్రభుత్వానికి ఏం సంబంధం? అదే కదా. ఇదివరకటి రోజుల్లో వాళ్ళని వేధించారన్నారు, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? పైగా ఆయన ఏదో పర్సనల్ గా తీసేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తుంటే. అప్పుడు జగన్ పర్సనల్ గా తీసుకున్నాడని ఈయన పర్సనల్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఈయన పర్సనల్ గా తీసుకున్నారని చెప్పి ఇంకెవరు తీసుకోవాలి? అంటే జగన్ అంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారిని అలా అనుకోలేం కదా. అదే కదా వచ్చిన గొడవ. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ థియేటర్ల యాజమాన్యానికి సంబంధించి ఏం జరుగుతుంది? తనిఖీలు అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. థియేటర్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు. ఏంటి